ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని రాజకీయం వేగంగా మారుతున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి వైసీపీ సీటు నిరాకరించడంతో ఆయన టీడీపీ గూటికి చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ మాగుంట ఇప్పటికే తాను ఏ పార్టీలో చేరుతున్న విషయం అధికారికంగా ప్రకటించలేదు. కానీ రాజకీయ వర్గాలు త్వరలో సైకిల్ ఎక్కుతున్నారని కోడై కూస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న ఒంగోలు పార్లమెంటు పరిధిలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాగుంట శ్రీనివాస్ రెడ్డి, అతని కుమారుడు రాఘవరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన టీడీపీ గూటికి చేరనున్నట్లు దాదాపు ఖరారైంది. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొని మాగుంట ఆతిథ్యాన్ని స్వీకరించారు. రైట్, మాగుంట శ్రీనివాసులు సైకిల్ ఎక్కబోతున్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనకి దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జిల్లా రాజకీయాలు వడివడిగా మారుతున్నాయి. ఒంగోలు జిల్లా రాజకీయాలు అనేది వడివడిగా మారుతున్నాయి. ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డికి వైసీపీ పార్టీ అనేది సీట్ నిరాకరించిన తరుణంలో మాగుంట టీడీపీలోకి వెళ్తున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మాత్రం నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు, వెళ్ళేటప్పుడు చెప్తాను అనే విధంగా ఇప్పటి వరకు చెప్పుకుంటా వచ్చారు. నిన్న మొన్నటి నుండి చంద్రబాబు అభ్యర్థుల్ని, టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రజా ఎన్నిక ద్వారా, అంటే ఫోన్ ద్వారా ప్రజా ఎన్నిక చేసే విధంగా జరుగుతున్న తరుణంలో మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా పలకరిస్తూ మాగుంటకి ఎంపీ సీటు మీరు ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అని చెప్పి ప్రజా అభిప్రాయం కూడా సేకరించడం జరిగింది. నిన్న ఆత్మీయ సమ్మేళనగా టీడీపీ వాళ్ళని మాగుంట నివాసానికి పిలిపించుకోవటం జరిగింది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మొత్తం మాగుంట ఆతిథ్యాన్ని స్వీకరించటం, ఈ అన్ని పరిణామాలు చూస్తే టీడీపీకి మాగుంట శ్రీనివాస్ రెడ్డి వెళ్ళనున్నారనే విధంగా తెలుస్తుంది. అలాగే ఈ రోజు చూస్తే ఈ రోజు కూడా టీడీపీ అంటే ఒంగోలు పార్లమెంట్ లో పరిధిలోని మాగుంట అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు మాగుంట నివాసానికి వచ్చి కలకలాడుతూ ఉంది. ప్రస్తుతం మాగుంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయత్రి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.